ఏం కాదు ఏం కాదు. డబ్బు ఉంటేనే సార్ ఈ లోకు, డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చారు, ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు, ఏసీపీకి సిఏకి డబ్బులు ఇచ్చారు, ఇక సైలెంట్ అయ్యారు వాళ్ళు. అది సార్ ఖమ్మం ఏసీపీయా? క్రైమ్ బ్రాంచ్ ఏసీపీకి డబ్బులు ఇచ్చారు నిన్న వాళ్ళు. అంతే ఎక్కడుందమ్మా న్యాయం? పెద్ద పెద్ద వాళ్ళే లంచాలు తింటుంటే మనం ఇలాంటి చిన్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అన్నాడు కానిస్టేబుల్. అతను మంచోడు సార్ ఆయన. లేదు న్యాయం జరుగుతుంది. మీరు పోరాడండి. మీరు చావు ఆలోచన అనేది కరెక్ట్ కాదు, తప్పు. మీరు పోరాడండి. మీరు ఎంత దూరం పోరాడతారో అంత దూరం పోరాడండి. ఇల్లుంటే ఎక్కడైనా నేను పిల్లలను బతికించుకోగలను సార్. ఇల్లే నీడే లేకపోతే అన్ని నుంచి బతికించుకోగలను చెప్పండి. అదే మాట్లాడతా నేను. మళ్ళీ ఒకసారి మా రిపోర్టర్ చెప్తా అక్కడ ఖమ్మం. తను రాసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలవండి. అవసరమైతే మళ్ళీ డీజీపీ దగ్గరికి రండి. అంతేగాని చావు అనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు, తప్పు. పోరాడండి ఏం కాదు. న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకు పిల్లల జీవితం ఆవిడ చేయడం? అంత స్థలం ఉంది, అంత వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తారు. మా ఆయన మాకు ఇంట్లో ఉన్నా లేకపోయినా ముందు ఫస్ట్ నుంచి పిల్లగాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించాం. మా ఆయన రోడ్ వర్క్ చేస్తారు సార్ పాలవంచలో, జీవర్ కన్స్ట్రక్షన్ లో ప్లాంట్ ఆపరేటర్. బాగా చూసుకున్నాడు సార్. అప్పుడు యాక్సిడెంట్ అయిందని మేము డబ్బులు తీసుకున్నాం, ఆ డబ్బులు కూడా తీర్చేసాం. మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళు. డబ్బులు తీర్చకపోతే సరే నేను దొంగను అవుతాను, డబ్బులు తీర్చి కూడా నన్ను ఇంత వేధిస్తున్నారు. అదేలే మరి 2 లక్షలకి 50 లక్షలు కట్టడం అంటే చాలా దారుణం కదా. ఎంత పీడిస్తున్నారు సార్ వాళ్ళు. నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాలేమ్మా. మీరు ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకున్నారు? ఒకసారి చూడండి సార్. ఆ పిల్లలు చూస్తే జాలనిపిస్తుంది సార్ నాకు. అదేమ్మా అదే చేద్దాం. చేతనేం చేద్దాం. పోరాడండి. మళ్ళీ నేను నీకు ఫోన్ చేస్తా. సరే సార్.